మనలో చాలా మందికి డబ్బులు సంపాదించడం మాత్రమే తెలుసు, కానీ వాటిని ఎక్కడ పెట్టుబడి పెట్టాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కొంతమంది సరైన ప్లానింగ్ లేక డబ్బులు పోగొట్టుకుంటుంటారు. అలాంటి వారి కోసం అధిరాన్ గ్రూప్ సంస్థ కస్టమర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ను నిర్వహించడం జరిగింది. ఇక ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. మనీ అనేది బెటర్ గా ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటర్ అంటారు? ఉన్నటువంటి రేషియోలో సౌత్ హైదరాబాద్ చాలా కంపెనీస్ అనేవి మనకు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. ఈ కంపెనీలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు పెట్టుబడి పెట్టిన వాళ్ళకు ఒక 2-3-5 ఇయర్స్ లో వాళ్ళకి డబుల్ కంటే ఎక్కువనే అవుతుంది, తక్కువేం కాదు. సిటీలో ఉన్నప్పుడు రెంటెడ్ హౌసెస్ కన్నా సొంత ఇల్లు ఉంటే బెటర్ గా ఫీల్ అవుతున్నారు. 500 సంపాదించుకునే వాళ్ళ దగ్గర నుంచి ₹1,00,000 సంపాదించుకునే వాళ్ళు కూడా ఇక్కడ బతకగలరు. మెయిన్ ఈ సెమినార్ కండక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? చాలా మందికి డబ్బులు ఉన్నా కూడా ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటది. ఈ రోజుల్లో ఏంటంటే రియల్ ఎస్టేట్ లోనే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అన్నా కానీ, ఏదైనా ప్రాపర్టీ తీసుకోవాలనుకున్నా కానీ చాలా మంది భయపడతారు. డబుల్ రిజిస్ట్రేషన్ అనే విషయంలో మాత్రం కంపల్సరీ భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. కొత్తగా రియల్ ఎస్టేట్ రంగంలోకి రావాలి అనుకుంటే సో వాళ్ళకి ఇచ్చే మెసేజ్, రియల్ ఎస్టేట్ కి వచ్చే వాళ్ళు ఏంటంటే రాగానే డబ్బు రాదు. రియల్ ఎస్టేట్ ఎక్కువ హైదరాబాద్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఎందుకంటారు? ఈ ఫ్యూచర్ సిటీ గురించి మన రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో విపరీతమైన ఫోకస్ చేస్తుంది. ఈ 1.5 year లో వచ్చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ అనేది చాలా డౌన్ అయింది అనేసి చెప్పారు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? కొంచెం గ్యాప్ వచ్చింది తప్ప నౌ ద మార్కెట్ ఇస్ వెరీ వెరీ గుడ్. కార్యక్రమానికి అధిరాన్ గ్రూప్ అధినేత్రి సునీతా రెడ్డి గారు వెల్కమ్. దైవ బలం తదైవ లక్ష్మీపతే తేంద్రియం స్మరామి యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. అందరికీ నమస్కారం. రెస్పెక్టెడ్ చైర్మన్ డైరెక్టర్ గణేష్ రెడ్డి. ఇక్కడ మేము ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం ముందే హైదరాబాద్లో చాలా కంపెనీస్ ఉన్నాయి. కస్టమర్లు డెవలప్మెంట్లో ఎక్కడ పెట్టాలని చెప్పేసి కొన్ని వినూత్న కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాము. కస్టమర్ అవేర్నెస్ ప్రోగ్రాంని పెట్టాము. కానీ ఇంత ప్రొఫెషనల్గా జనాలు డెవలప్లో ఉంటారు. కొన్ని కారణాల వల్ల రాజకీయ వచ్చిన కస్టమర్ దగ్గరికి ఒకరు 100 సమానం వచ్చిన సర్వే తెలుసుకున్నారు. ఎక్కడ పెట్టాలి? ముంబై హైవే, వరంగల్ హైవే, ఇకపోతే ముంబై హైవే, ఇవన్నీ 4 నగరాల్లో ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ చెప్పుకుంటూ వస్తుందో ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి మనకు ఇప్పుడు అర్థం కాదు. ఒక 5 years తర్వాత అర్థమవుతుంది. తెలివిగా కస్టమర్ ఈ మార్కెట్ ఇలా ఉన్నప్పుడే మనం పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నాము. దీనికి అవేర్నెస్ కోసం ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఫోర్త్ సిటీ కానీ ఫ్యూచర్ సిటీ కానీ అక్కడ గవర్నమెంట్లో రాయడం చాలా కోట్లలో ఉంది. అయినా కూడా మేడం ఎటువంటి నడకుండా నా కస్టమర్స్ దగ్గరలోనే వేయాలి, మంచి రేట్లోనే వేయాలని మేడం చాలా కష్టపడుతుంది. మా కుటుంబం ప్రయత్నిస్తుంది. చాలా మంది హైదరాబాద్లో ఉన్న జనాలందరూ కూడా మంచి పాట చేసి మేడం అందరికీ లైఫ్ చేయాలని మేడం కోరుకుంటుంది. అదేలో తీసుకున్న ఎవరు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదండి. ఇంకా చాలా విషయాలు మేడం కూడా చాలా తక్కువ. మేడం ముందు మేము విపరీతం తక్కువ. మా సురేంద్ర గారు వారిని వేదికకి సాధన కావాల్సినాం. థ్యాంక్ యూ అండి. హాయ్, గుడ్ ఈవినింగ్ ఆల్. నా పేరు సురేంద్ర అండి. నేను మున్నాబాద్ జిల్లా మేనేజర్ అధిరాన్ గ్రూప్లో చేస్తున్నాను. ఇప్పుడు రవి గారు చెప్పినట్టు మనం ఇక్కడ ఎందుకు గ్యాదర్ అయ్యాము ఏంటంటే మనకి అవేర్నెస్ ప్రోగ్రామ్ అసలు ఎందుకు కండక్ట్ చేస్తున్నాం, వాట్ ఈస్ అవేర్నెస్, ఎందుకు మనకు అవగాహన అనేది ఎందుకు ఉండాలి, దేని ఉండాలి అవగాహన. ప్రతి దాని మీద మనం ఒక పెట్టుబడి పెడుతున్నాం, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అంటే ఖచ్చితంగా దాని గురించి మనకు అవగాహన ఉండాలి. ఐ కెన్ సే వన్ ఎగ్జాంపుల్. చిన్న మొబైల్ 20,000 మొబైల్ తీసుకుంటున్నాం అంటే దాని ఫ్యూచర్స్ ఏమున్నాయి, దాని ఎంత ఎన్ని పిక్చర్స్, 48, 64, దాని జీబీ ఎంత అని ప్రతిదీ క్షుణ్ణంగా మనం ఆలోచిస్తున్నాం. అలాంటిది మనం లక్షల్లో పెట్టుబడి పెడుతున్నాం అంటే ఖచ్చితంగా దాని గురించి మనకు అవగాహన ఉండాలి, తెలుసుకోవాలి అని ఈ అవేర్నెస్ రావడం గురించి ఒక చిన్న ప్రోగ్రామ్ కండక్ట్ చేసాము. ఈరోజు నా పేరు వినీత రెడ్డి అండి. మీకు అందరికీ ఇంతసేపు చెప్తూనే ఉన్నారు నా గురించి. నేను రియల్ ఎస్టేట్లో 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్తో ఉన్నాను.
యాక్చువల్గా నేను బేసికలీ ఫ్రమ్ హైదరాబాద్ కాదు, ఐఎమ్ బేసికలీ ఫ్రమ్ రాయలసీమ, కడప. 92లో ఇక్కడికి వచ్చేసి 94లో అంటే వితిన్ 2 yearsలోనే అనుకోకుండా దేవుడు పంపిస్తే, నేను ఎక్కువ దేవుడిని నమ్ముతాను, ప్రతి స్టెప్లో కూడా ఆయన చెప్తేనే నేను ముందుకు వెళ్తున్నాను అనుకుంటాను. సో 94లో అనుకోకుండా నేను రియల్ ఎస్టేట్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. 20 years ఆఫ్ మార్కెటింగ్ చేశాను. అదే సంస్థలో ఇంకొక 10 years కంప్లీట్ ఇన్ అండ్ అవుట్ నేనే చూసుకుంటూ, అంటే ఒక ల్యాండ్ అక్వైర్ చేసే దగ్గర నుండి 10 years ల్యాండ్ అక్వైర్ చేసే దగ్గర నుండి కస్టమర్స్కి రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్ ఇచ్చేంత వరకు ఐ యూస్ టు లుక్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్. అలా నాకు కస్టమర్స్తో చాలా ఇంటరాక్షన్ ఉంది. అంటే ఒక ఇన్వెస్టర్, కస్టమర్ అని పదే పదే అంటున్నాను, ఒక ఇన్వెస్టర్తో చాలా క్లోజ్నెస్, అంటే వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి, వాళ్ళకి ఏం కావాలి అనేది అన్నీ చూశాను. యాక్చువల్గా నేను ఇప్పుడు అధిరన్ గ్రూప్ చైర్పర్సన్ని, అధిరన్ గ్రూప్ అనే సంస్థను పెట్టడం జరిగింది లాస్ట్ 1.5 years బ్యాక్. కానీ నేను ఈరోజు అధిరన్ గ్రూప్ని రిప్రజెంట్ చేస్తూ మాట్లాడదలుచుకోలేదు. నేను ఓన్లీ ఏంటి అంటే, మీరు ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ దాని గురించే వచ్చారు. మీరు అధిరంలో ఇన్వెస్ట్ చేస్తారా, లేక ఇంకెక్కడైనా ఇన్వెస్ట్ చేస్తారా, అది అసందర్భం. కానీ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలి, ఎందులో చేయాలి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇన్వెస్ట్మెంట్ అంటే మీరందరూ కష్టపడి, ప్రతి ఒక్కరు, నేనైనా మీరైనా చాలామంది కష్టపడి సంపాదించిన డబ్బుని మన ఖర్చులకు పోను కొద్దిగా రూపాయలు ఏదైతే మిగులుస్తామో ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి అంటే పిల్లల చదువులకు ఇస్తున్నాం, అవునా? ఎస్. నెక్స్ట్ ఏంటి అంటే ఖచ్చితంగా ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అంటే చాలా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. లైక్ ఇందాక చెప్పారు మన వాళ్ళే, అది మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, బ్యాంక్లో ఫిక్స్డ్, ఆర్డీలు, ఇంకా ఏవేవో ఉన్నాయి, ఎల్ఐసి పాలసీలని, ఇంకా ఏవేవో ఉన్నాయి, అవన్నీ చేస్తున్నారు. కానీ అవన్నీ కన్నా నెంబర్ 1 ఏది అంటే రియల్ ఎస్టేట్. నమస్తే, వెల్కమ్ టు టైమ్ 24/7. ప్రజెంట్ జనరేషన్లో మనం చూసుకున్నట్లయితే చాలా మంది మనీ అనేది సంపాదిస్తున్నారు. బట్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు అనేది బట్ ఎవరికి ఒక క్లారిటీ అనేది రావట్లేదు. బట్ ఒక ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, సో అక్కడ ఏదో ఒక ఇష్యూ వల్ల సో సంపాదించిన మనీ అంతా కోల్పోతున్నారు. బట్ ఈ రోజు మనం ఎక్కడ ఉన్నామంటే ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ సెమినార్. సో ఈ ప్రోగ్రాంలో ఉన్నాం కాబట్టి సో మనీ ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి బెటర్ ప్రాపర్టీస్ వస్తాయో ఒకసారి అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్, నమస్తే మేడం. ఎలా ఉన్నారు సార్, బాగున్నారా? చాలా మంది ఏంటంటే మనీ అనేది ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో ప్రతిదీ సంపాదించిన ప్రతి రూపాయి అనేది మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, కూడబెట్టుకోవాలి అనేసి అనుకుంటారు. బట్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి బెటర్గా ఉంటుంది అనేది బట్ ఎవరికి క్లారిటీ అనేది లేకుండా పోతుంది. కాబట్టి సో మనీ అనేది బెటర్గా ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటర్ అంటారు? మీరు చెప్పింది కరెక్ట్ మేడం. చాలా మంది సేవింగ్స్ అనేది షేర్ మార్కెట్ కావచ్చు, లేకపోతే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఇలా చేస్తూ ఉంటారు. ల్యాండ్ మీద చేసిన వాళ్ళు ఎప్పుడైనా కానీ కోట్లు సంపాదించారు. అది కూడా మీరు అన్నట్టుగా ఎక్కడ పెడితే అవుతుంది, ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ జోన్ వస్తుందో అక్కడ పెడితే ఎక్కువ అప్లికేషన్ వస్తుంది. ఇప్పుడున్నటువంటి రేషియోలో సౌత్ హైదరాబాద్ ఏదైతే మనం 4th సిటీ చెప్తున్నామో, గవర్నమెంట్ 4th సిటీ అని ఫోకస్ చేస్తున్నది. సిరిసిల్ల హైవే, సాగర్ హైవే, అక్కడనే అన్ని కంపెనీలు వస్తున్నాయి. మెట్రో రైలు వస్తుంది, త్రిబుల్ వస్తుంది, రింగ్ రైలు వస్తుంది. అక్కడ 30,000 ఎకరాలలో ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరుగుతుంది. రాబోయే కాలంలో 10 yearsలో ఒక పెద్ద మహానగరం తయారవుతుంది. ఒకప్పుడు హైటెక్ సిటీ ఏ విధంగా అయితే తయారవుతుందో ఎవరు నమ్మలేదు. ఇలా హైటెక్ సిటీలో 3 లక్షల గజం ఉంది, ఇక్కడ 20,000 గజం ఉంది. ఒక 10 years ఇక్కడ కూడా 2 lakhs గజం అయ్యే అవకాశాలు ఎక్కువ అనిపిస్తుంది. కాబట్టి పబ్లిక్ ఏంటంటే డైలమాలో ఉంది, ఎక్కడ పెడితే డైలమా. కాబట్టి ఇక్కడ అందుకే సెమినార్ కాంటాక్ట్ చేసినాము. కస్టమర్కి అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాము. మ్యూచువల్ ఫండ్ ఎంత వస్తుంది ఇంట్రెస్ట్, ఎఫ్డి మీద, పోస్ట్ ఆఫీస్ మీద, సిల్వర్ మీద, గోల్డ్ మీద రకరకాలుగా చూపించుకుంటూ ఇవన్నీ ఇచ్చిన రేషియో ప్రకారంగా మేము చెప్పబోతున్నాం. దానికోసం ఇక్కడ సెమినార్ కాంటాక్ట్ చేసినాం. చాలా కంపెనీస్ అనేవి మనకు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, సో ఈ కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీ కాకపోతే ఈ కంపెనీ అని చెప్పేసి. బట్ ఈ కంపెనీలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, ఈ కంపెనీలో ఉన్న స్పెషాలిటీ అంటే అమ్మ, మేడం గారు వచ్చేసి వినితారెడ్డి, 30 years ఎక్స్పీరియన్స్ ఉన్న మేడము. అంటే రియల్ ఎస్టేట్లో అందరూ ఎన్నో కంపెనీలు తిరిగి సంవత్సరానికి ఒక కంపెనీ, 6 నెలలకు ఒక కంపెనీ జరుగుతారు. కానీ మేడం అలా కాకుండా 30 years 30 సంవత్సరాలు ఆమె మొత్తం ఒకే కంపెనీలో ఉండి అసలు రియల్ ఎస్టేట్ అంటే ఏంటి, రియల్ ఎస్టేట్లో ఉన్న లోటుపాట్లు ఏంటి, రియల్ ఎస్టేట్ ఎందుకు చేయాలి, జెంట్స్ కంటే ఎక్కువ లేడీస్ కూడా, ఒకప్పుడు జెంట్సే రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు, ఇప్పుడు లేడీస్ కూడా చేస్తున్నారు. అంటే జెంట్స్ కంటే లేడీస్ ఎందులో తక్కువ కాదు, అన్ని రంగాలలో ఇప్పుడు
ఫ్లైట్ కానీ మెట్రో రైలు కానీ ప్రతి ఒక్క రంగంలో కూడా లేడీస్ చాలా వస్తున్నారు. దాంతోపాటు రియల్ ఎస్టేట్ కూడా భూమి అంటే మన అమ్మ తర్వాత మనకు భూమి మన ఒక ఫ్యామిలీకి ప్లాట్ ఇప్పియడం అంటే వాళ్ళకు స్థిరకాల కళ నెరవేరుతుంది. నెరవేరుతుంది. వాళ్ళు సరే ఇప్పుడు మనం ఒక కారు కొంటాం, ఒక 6 months 1 year కొంచెం సంతోషంగా ఉంటాం. ఒక స్మార్ట్ ఫోన్ కొంటాం, ఒక 2 months ఉంటాం. మంచిగా ఒక ఖరీదైన పట్టు చీర అనుకుంటాం, కట్టుకుంటాం, పక్క బీరోలో పెడతాం. కాకపోతే భూమి ఏంటంటే ఇవన్నీ కూడా మనం గోల్డ్ కొంటాం, దొంగల భయం ఉంటుంది, బ్యాంకులో పెట్టాలి, దానికి మనం ఎక్కడ సెక్యూరిటీ చేయాలని ఒక టెన్షన్. భూమి మీద ఎవరైతే ఒకప్పుడు 15-20 సంవత్సరాల క్రితం నా చిన్నప్పటి నుంచి మా తాత ఒక మాట చెప్పేవాడు, భూమి మీద పెట్టింది ఎక్కడ పోదు, భూమి చెదలు పట్టదు, ఖరాబ్ కాదు, దేన్ని కొన్నా కూడా మనకి ఇన్వెస్ట్మెంట్ వేస్ట్ అవుతుంది, భూమి మీద పెట్టాలని అంటారు. ఒకప్పుడు మా తాతల కాలంలో ఎకరాలు 20 ఎకరాలు 50 ఎకరాలు 100 ఎకరాలు కొనేటారు. మా నాన్న స్థాయికి వచ్చేసరికి 10, 20, 30 ఎకరాలు. ఇప్పుడు మా స్థాయికి వచ్చేసరికి మేము గజాలలో కొంటున్నాం. మా పిల్లల స్థాయికి వచ్చేసరికి వాళ్ళు సెంట్లలో కూడా కొనలేరు, ఫీట్లలో కూడా కొనలేరు. అలాగే ఇప్పుడు ఉన్న దాని మీద ఎక్కడి నుంచి వచ్చే చుట్టుపక్కల ప్రదేశాల నుంచి వచ్చి కూడా మన హైదరాబాద్ మీదనే చాలా ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేస్తున్నారంటే హైదరాబాద్లో ఎలాంటి వాళ్ళైనా బతకచ్చు, ప్రతి ఒక్కరు బతుకుతారు. అంటే 10,000 జీతం, 1,00,000 రూపాయల జీతం, 3 లక్షల జీతం ఉన్న వాళ్ళు కూడా బతకచ్చు. ఎక్కువ సాఫ్ట్వేర్ మనకు చూసుకుంటే హైదరాబాద్లో ఎక్కువ సాఫ్ట్వేర్. ఒకప్పుడు గచ్చిబౌలి నాకు తెలిసినంత వరకు నేను రియల్ ఎస్టేట్లోకి వచ్చి ఒక 10 years నుంచి నాకు తెలిసినంత వరకు ఏరియాలు చూసుకుంటే కూడా 10,000, 5,000 ఉన్న ఏరియాలో ఈరోజు 50,000, 60,000, లక్షల రూపాయల వరకు వెళ్ళిపోయినాయి. అలాగనే ఇప్పుడు మనకు వచ్చేసి సౌత్ సిటీ, ఫోర్త్ సిటీ యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీ, మొన్న మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు గోల్డ్ డైమండ్ ప్యూరిటీ అది మహేశ్వరం దానికి వెళ్ళారు, విప్రో సర్కిల్. అక్కడ కూడా ఇప్పుడు మహేశ్వరం అనేది ఒక ఎవరి నోట విన్నా మహేశ్వరం, ఆదిపట్ల, వ్యాచారం అనేది ఒక మంచి భూమిలో ఉంది. అక్కడ ఎవరు పెట్టుబడి పెట్టినా కూడా వాళ్ళు ఒకప్పుడు పెట్టుబడి పెట్టిన వాళ్ళకు 10-15 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు పెట్టుబడి పెట్టిన వాళ్ళకు ఒక 2-3-5 yearsలో వాళ్ళకి డబుల్ కంటే ఎక్కువనే అవుతారు, తక్కువేం కాదు. కాకపోతే ఏంటి అంటే చాలామంది తెలియక ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి, మనకు సెక్యూరిటీ ఏంటి అని భయపడి చాలామంది చేయట్లేదు. అంటే ఒకప్పుడు రియల్ ఎస్టేట్ చాలామంది కొన్న ప్లాట్లు వేరే వాళ్ళు కబ్జాలు చేయడం అలాంటి అలా జరిగింది. కాబట్టి ఎవరికైనా భయం ఉంటుంది, లక్షల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కాబట్టి ఎవరికైనా భయం ఉంటుంది. 10,000, 20,000 పోతే ఎంతో బాధపడతాం. కాబట్టి లక్షల్లో ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది కాబట్టి ఎవరైనా బాధపడతారు. దానికి సెక్యూరిటీగా మా అదరైన గ్రూప్లోని లీగల్గా కానీ రిజిస్ట్రేషన్స్ కానీ మనకు ఎవరి దగ్గర నుంచి ఎవరికి భూమి వచ్చింది, ఈసీ కానీ ఎక్కడి నుంచి ఏ రైతుల నుంచి కొనుగోలు చేసినాము అనేది ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ మా హద్రైన్ గ్రూప్లో మేడం పర్ఫెక్ట్గా ఉంటేనే అన్ని డెవలప్మెంట్స్ అయిన తర్వాతనే లాంచింగ్ చేస్తారు. లేకపోతే వేరే కంపెనీలలాగా మేడం చేయదు. హైదరాబాద్లో చాలా కంపెనీస్ ఉన్నాయి, నేను కూడా చాలా ఒక 7-10 కంపెనీలలో చేశాను. కాకపోతే ఏంటంటే నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే మేడం రిజిస్ట్రేషన్ కానీ మన లింక్ డాక్యుమెంట్ కానీ కస్టమర్కు ఏదైనా ఇబ్బంది వచ్చి ప్లాట్ కొన్నాడు మధ్యలో క్యాన్సిల్ చేసుకున్నాడు అంటే కూడా దాంట్లో 1 రూపీ కూడా కట్ చేయదు మేడం. వేరే కంపెనీ 20%, 50% కట్ చేసుకొని ఇస్తారు. అట్లా లేదు మేడం. వాళ్ళు ఒకవేళ కస్టమర్ వద్దు అనుకొని క్యాన్సిల్ చేసుకున్నా కూడా కస్టమర్ 1 రూపీ కూడా కట్ చేయకుండా ఇస్తుంది. కస్టమర్కి కావాల్సింది ఏంటి సెక్యూరిటీ, సేఫ్ అండ్ సెక్యూరిటీ. వాళ్ళకు రిజిస్ట్రేషన్ భూమి కొనుక్కున్నాక మనకు భద్రంగా ఉందా లేదా అదొకటి, ప్లస్ భూమి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉందా లేదా అదొకటి. అన్నీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి అదరైన గ్రూప్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళు మన ఇంట్లో డబ్బులు పెట్టుకున్నట్టుగా హాయిగా ఉండొచ్చు. ఓకే మేడం, అదరైన గ్రూప్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి అనేది అని చెప్పారు. బట్ ఇక్కడ మీరు ఇందాక చెప్పారు కదా, సో ప్రతిదీ ఏంటంటే సో మేడం చెక్ చేయకుండా ఏది చేయరన్నారు. సో ప్రతిదీ మనకి హెచ్ఎండి అప్రూవల్తోనే పాసిబుల్. హెచ్ఎండిఏ అప్రూవల్ ప్లస్ డిటీసీపీ, ఇంకా డిటీసీపీ హెచ్ఎండిఏ. అది ఇంకోటి కూడా సిటీకి 35-40 కిలోమీటర్స్ దూరంలోనే ఇస్తుంది. 100 కిలోమీటర్లు 60-70 కిలోమీటర్ల దూరంలో కాకుండా అంటే డిస్టెన్స్ బట్టి కూడా ఇక్కడ పాసిబుల్ అవుతుంది. అంటే హైదరాబాద్కి ఇంత డిస్టెన్స్ లో ఉంటుంది అని చెప్పి డిస్టెన్స్ని బట్టి కూడా అంత తక్కువ దగ్గర ధరలో ఇచ్చుకుంటూ కస్టమర్కి ఎక్కడికో మనకు 60-70 కిలోమీటర్ల దూరంలో ఉన్న 14,000, 15,000 అట్లా ఉన్న రేటు కూడా యాచారం వచ్చేసి మన ఎల్బీ నగర్ నుంచి యాచారం వచ్చేసి మనకు ఒక 38-40 మధ్యలో ఉంటుంది. అక్కడ కూడా మనకు 14,000 రీజనబుల్ రేటు. మన మహేశ్వరం వచ్చి కూడా అంతే 35-40 కిలోమీటర్స్ 21,000 హెచ్ఎండిఏ. వాళ్ళన్నీ
ఇమ్యూనిటీస్ ఇచ్చి ఆల్మోస్ట్ హెచ్ఎండిఏ రేరా అన్ని విత్ రేరా అన్ని. సార్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఏంటంటే చాలా మంది హైదరాబాద్లో సెటిల్ అవుతున్నారు. సో విలేజెస్ నుంచి మోస్ట్లీ చాలా మంది హైదరాబాద్ అని చెప్పేసి సిటీకి ఎక్కువగా అలవాటు అవుతున్నారు కాబట్టి, అండ్ సిటీలో ఉన్నప్పుడు రెంటెడ్ హౌసెస్ కన్నా సొంత ఇల్లు ఉంటే బెటర్గా ఫీల్ అవుతున్నారు. బికాజ్ రెంటెడ్ హౌసెస్ అనేవి అక్కడ కట్టడానికి బిల్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. సో దీనికన్నా ఒక సొంత ఇల్లు ఉంటే బెస్ట్ కదా అనేసి అని బాగుంటుంది అని అనుకుంటున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్కువ హైదరాబాద్ను ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకంటారు? ఫస్ట్ హైదరాబాద్లో వాతావరణం అనేది చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ ఒక 500 సంపాదించుకునే వాళ్ళ దగ్గర నుంచి ₹1,00,000 సంపాదించుకునే వాళ్ళు కూడా ఇక్కడ బతకగలరు. సో అది చాలా బాగుంది. ఇప్పుడు ఈ మనకి తక్కువ బడ్జెట్లో కూడా తక్కువ అమౌంట్ని కొంత సేవ్ చేసుకుని సొంత ఇల్లు ఏర్పరచుకుందాం అనే ఉద్దేశంతో ఒక కొంచెం దాచుకుంటూ చిన్న ప్లాట్ ఒక 100 గజాలు కానీ 150 గజాలు కానీ కొనుక్కోవాలని ప్రతి ఒక్కరికి డ్రీమ్ అది. ఆ డ్రీమ్ని నెరవేర్చుకోవాలంటే ఆ విధంగా చేసుకుని ఆ విధంగా కొంచెం దాచుకుని ఒక దాన్ని ప్లాట్ కొనుక్కుంటే తర్వాత మనం అది ఇల్లు కట్టుకుంటాము, హ్యాపీగా అనిపిస్తుంది. సో ఈ యొక్క సెమినార్ ప్రోగ్రాం పెట్టి చాలా అద్భుతంగా అనిపించింది. ఈ యొక్క ప్రోగ్రాంకి మన ప్రజలకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరూ దీన్ని విని ఏదైతే ఉందో దీంట్లో ఉన్న మనీని ఏ విధంగా మనం ఎక్కడ పెట్టాలి అనేది విషయాన్ని చాలా అద్భుతంగా చెప్పబోతున్నారు. ఇప్పుడు ప్రోగ్రాంలో చెప్పబోతున్నారు. సో దానికి నేను కూడా రెడీగా ఉన్నాను. సో దాన్ని నేను కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుందాం ఉద్దేశంతో నేను వచ్చాను. చాలా హ్యాపీగా ఉంది. ఈ యొక్క హైదరాబాద్ వాతావరణం అన్నారు కదా, సో దాంట్లో ప్రతి ఒక్కరు కూడా డ్రీమ్ చిన్న హౌస్ కట్టుకోవాలి, చిన్న ప్లాట్ కట్టుకోవాలి. డ్రీమ్ ఆ డ్రీమ్ని ఫిల్ఫిల్ చేసుకోవాలి. ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్. సో ఈ సెమినార్ కండక్ట్ చేశారు కాబట్టి, సో మెయిన్ ఈ సెమినార్ కండక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? అంటే చాలామందికి డబ్బులు ఉన్నా కూడా ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ఫ్యూచర్ సెక్యూర్గా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ అనేది ఫ్యూచర్ సెక్యూర్ గురించి మేడం. పిల్లల చదువుల కోసమే కానీ పెళ్ళిళ్ళ కోసమే కానీ ఏదో ఒకటి రిటైర్మెంట్ తర్వాత పీస్ఫుల్గా ఉండాలి, మనకి ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దు అని చెప్పేసి ఒకటి. సో చాలామంది డబ్బులు పెట్టుకొని కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టట్లేదు. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో డబుల్ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి కొన్ని ఎక్కడ మోసపోతాం అని భయంతో ఉన్నారు. వాళ్ళందరి కోసం చిన్న అవేర్నెస్ కోసమని మేము ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. అసలు రియల్ ఎస్టేట్ ఫీల్డ్లోనే ఫస్ట్ టైం మేము పెట్టడం, ఇది అజిరన్ గ్రూప్ తరఫు నుంచి ఫస్ట్ టైం మేము పెట్టడము. కస్టమర్కి అవేర్నెస్ కోసమనే ఇది మా ప్రోగ్రామ్ మేడం. ఈ రోజుల్లో ఏంటంటే రియల్ ఎస్టేట్లోనే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అన్నా కానీ, ఏదైనా ప్రాపర్టీ తీసుకోవాలనుకున్నా కానీ చాలామంది భయపడతారు. అండ్ కొత్తగా తీసుకునే వాళ్ళు, ఎందుకంటే డబుల్ రిజిస్ట్రేషన్స్ ఎక్కువగా అవుతున్నాయి, సో మోసాలు ఎక్కువ జరుగుతున్నాయి అనే ఒక రీజన్ తోటి. సో దీని మీద మీరేం చెప్తారు? ఇప్పుడు ప్రజెంట్గా డబుల్ రిజిస్ట్రేషన్కి ఆ ప్రాసెస్ రావాలి అనుకుంటే డెఫినెట్లీ ఇప్పుడు మనం అంతా ఆన్లైన్ త్రూ అయిపోయింది. ఈవెన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఈవెన్ రిజిస్ట్రేషన్ అయినా ఏదైనా ఆధార్ బేస్తోని కనెక్టివిటీ అయ్యేసి ఈవెన్ ఆన్ ది స్పాట్లో మన ఎక్కడ ఉంది లొకేషన్ చూసుకుని అంత కెపాసిటీ, అంత డెవలప్మెంట్స్ మనకు జరిగాయి. సో డబుల్ రిజిస్ట్రేషన్ అనే విషయంలో మాత్రం కంపల్సరీ భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. బికాజ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లింక్డ్ డాక్యుమెంట్స్తో ప్లస్ అండ్ ఆ ప్రాపర్టీ ఎవరు లీగల్గా మనం చెక్ చేసుకునే అన్ని రైట్స్ మనకు కంపెనీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి. కొన్ని కంపెనీస్ ఈవెన్ మనం కూడా చూసుకునే ఆప్షన్స్ మనకు ఉన్నాయి. సో దానివల్ల మనం డెఫినెట్లీ లింక్డ్ డాక్యుమెంట్స్ ప్రాబ్లం అనేది మనం ఫేస్ చేయలేకపోతాం. ఈ రియల్ ఎస్టేట్లోని మీరు ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు? గత 5 years నుంచి వర్క్ చేస్తున్నా ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలో. మేడం, ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉండబట్టి మీరు ఎన్ని ఇయర్స్ నుంచి? నేను 10 years అమ్మా. 10 years. ఓకే. ఇప్పుడున్న యూత్ మనం చూసుకున్నట్లంటే చాలామంది ఏంటంటే చాలా తక్కువ టైంలోనే ఎక్కువ మనీ ఎర్న్ చేయాలి అనే ఆలోచన చాలామందికి ఉంటుంది. సో అది ఎలా పాసిబుల్ అవుతుంది అంటే మనీ ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, లేదంటే లైక్ ఇట్లా రియల్ ఎస్టేట్ సంపాదించడం కానీ, ల్యాండ్స్, గోల్డ్, ఇలా అందరూ అనుకుంటారు. బట్ ఎవరైనా కొత్తగా రియల్ ఎస్టేట్ రంగంలోకి రావాలి అనుకుంటే సో వాళ్ళకి ఇచ్చే మెసేజ్ అంటే అమ్మా, ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ పిల్లోడు ఉంటాడు. అతడు పుట్టినప్పటి నుంచి అతను ఒక 3 years నుంచి చదివితే 21 years వరకు కష్టపడి తల్లిదండ్రులు ఎన్నో ఫీజులు కట్టి చదివించి ఆ అబ్బాయి ఎంతో చాలా కష్టపడి చదివితే కానీ ఫస్ట్ ర్యాంకో, సెకండ్ ర్యాంకో, థర్డ్ ర్యాంకో వస్తాడు. అలా వచ్చినా కూడా వాళ్ళకేంటి ఇప్పుడు సాఫ్ట్వేర్ అంటే ఏమవుతుంది, 24 hours, సరే 12 hours అనుకున్నా కూడా కంపెనీకి ఇంటికి వచ్చిన వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చిన, అంటే మా పాపనే ఉండేది మాకు నైట్ డ్యూటీ. ఇంకా అంతే, ఇక ల్యాప్టాప్ ముందు కూర్చున్నారంటే వాళ్ళకి వేరే ప్రపంచం కనపడదు. కాకపోతే వాళ్ళు చేయాలంటే వాళ్ళు చదువుకున్నారు కూడా వాళ్ళకు ఒక ప్రొఫెషన్, అది జాబ్ చేయాలి తప్పదు. ఎందుకంటే ఇంట్లో ఫ్యామిలీ కోసమో, లేకపోతే బయట వాళ్ళు ఇంత చదువుకున్నావు ఏం చేస్తున్నావు అనే దాన్ని బట్టి చేయాలి. కాబట్టి చేస్తారు.
చేస్తే కూడా ఏంటి అంటే ఫస్ట్ ఫ్రెషర్కి అయితే ఒక 3 lakhs 4 lakhs ప్యాకేజ్, ఒక 2-3-5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఒక 5 lakhs 7 lakhs, మా అయితే 10-12 lakhs, ఇంకా ఎక్కువ కూడా తీసేవాళ్ళు ఉన్నారు. అట్లా కొన్ని రోజులు చేసిన తర్వాత ఎప్పుడు కూడా అది చేయలేదు. మనదేంటి అంటే మనకు టైం అంటూ ఉండదు, మనకు రియల్ ఎస్టేట్లో టైం అంటూ ఉండదు, మనమే బాస్. వాళ్ళ కంపెనీ నుంచి సార్ ఫోన్ చేస్తాడు, వాళ్ళ టీం లీడర్ ఫోన్ చేస్తుంది, వాళ్ళన్నిటికీ ఆన్సర్ చేయాలి. మనకేంటంటే మనం ఎప్పుడు మనకు టైం తీసుకుంటే మనమే మన ఇంట్లో వాళ్ళకి చెప్పుకొని మనం టైం తీసుకొని వచ్చామంటే ఫస్ట్ మెయిన్ దీంట్లో రియల్ ఎస్టేట్లో నమ్మకం అనేది ఉండాలి మేడం. అలా వాళ్ళు జాబ్ చేస్తుంటారు, జాబ్ చేస్తారు కాబట్టి వాళ్ళ ప్రొఫెషన్లో వాళ్ళు చేస్తారు. కాకపోతే ఏంటి అంటే దాంట్లో ఒక 10 years మహా అయితే 5-10 years 15 years చేస్తారు. దాంట్లో వాళ్ళకి ఎంతో చేసినా మంత్లీ ఒక 1 lakh, కాకపోతే ఇంకా బాగా సీనియర్స్ అయితే 150 lakhs, ఇంకా ఎక్కువ తీసేవాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే రియల్ ఎస్టేట్కి వచ్చే వాళ్ళు ఏంటంటే రాగానే డబ్బు రాదు రియల్ ఎస్టేట్. ఇప్పుడు నెలకు సాలరీకి అలవాటు పడ్డోళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి నెలనాడు ఇన్కమ్ వస్తుంది, ఫస్ట్ తర్వాత అన్నీ కొనేసుకుంటారు, ఏమన్నా ఉంటాయి లేదా ఇంకేమైనా చేస్తారు. ఇందులో అంటారు వస్తుంది, కష్టపడాలి. కాకపోతే ఏంటంటే కష్టానికి ఫలితం ఉంటుంది, కాకపోతే రాగానే అమౌంట్ రాదు. ఒక 6 months వరకు కూడా కాదు, 1 year వరకు కూడా రాకుండా కూడా టెన్షన్ పడదు, ధైర్యంగా ఉండాలి, చెయ్యాలి. భూమిని అమ్మిన వాళ్ళకు మనం వాళ్ళకి అమ్మిస్తాము, వాళ్ళు మన తరతరాలు మనల్ని గుర్తు చేసుకుంటారు. కస్టమర్ దగ్గరికి వెళ్ళాలి, కస్టమర్ను మంచిగా మాట్లాడాలి, కస్టమర్ టైంకి వెళ్ళాలి, కస్టమర్ 1-10 సార్లు తిప్పినా వెళ్ళాలి, కస్టమర్కు టైం కుదిరేంత వరకు వెళ్ళాలి. 1-2 సార్లు పోయి రాలేదు అనుకుంటే ఎప్పుడు రాదు. భయపడద్దు, ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్లో భయపడద్దు, ధైర్యం ఉండాలి. సపోజ్ మనం ఇంతకుముందు ఎక్కడ ఇప్పించుంటే మంచిగా కొంచెం అక్కడ డెవలప్మెంట్ ఏమైనా కూడా కొంచెం ఏమైనా ఫీల్ అయ్యారు అనుకో, వాళ్ళు ఫీల్ అయ్యారు కదని వాళ్ళ ఇంటికి పోవడం బాగానే, అలాంటి వాళ్ళ ఇంటికి ఇంకోసారి ఎక్కువ వెళ్ళాలి. ఎందుకంటే ఆయనతో మనం లక్షలు కట్టించినాం కాబట్టి ఆయనకు న్యాయం చేసేంత వరకు ఆయన ఇంటికి వెళ్ళాలి. అలా చేస్తే మార్కెటింగ్లో మనకు నమ్మకం ఉండాలి. ఫస్ట్ మార్కెటింగ్లో వాళ్ళు పెట్టేది లక్షలతో పెడతారు కాబట్టి మినిమం 10-20-30 లక్షల వరకు ఉంటుంది కాబట్టి సేవింగ్స్. వాళ్ళు లక్షలు పెట్టేటప్పుడు వాళ్ళకు కూడా పెయిన్ ఉంటుంది, వాళ్ళు కూడా రూపాయి సంపాదించుకొని పెడతారు కాబట్టి వాళ్ళు ఎంత ఒకవారు ఫీల్ అయినా కూడా మనం సరలేని తర్వాత మళ్ళీ ఇంకోసారి వెళ్ళి అది కాదు సార్ ఇలా అని చెప్పాలి. అలా చేసే వాళ్ళకు రియల్ ఎస్టేట్లో ఎప్పుడు ఉన్నా కూడా రియల్ ఎస్టేట్ బెస్ట్. ఇప్పుడు వాళ్ళకి ఏంటి అంటే రాగానే 1 monthలోనే రావాలి, ఒక 2 లక్షలు 3 లక్షలు రావాలి, అట్లా కాదు. ఎప్పుడు చాలా మంది ఏంటంటే షార్ట్ టైం ప్లాన్ టైంలో ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్లో రాదు. నా ఎక్స్పీరియన్స్ నేను 10 yearsలో నేను ఫస్ట్ 2007 నుంచి SBI లైఫ్ ఇన్సూరెన్స్లో ఉన్నదని, దాని నుంచి ఈ మార్కెటింగ్కి వచ్చాను. అది బెస్టే ఇది బెస్టే. కాకపోతే ఏంటంటే దీంట్లో నేను లక్షలు సంపాదించినట్టే మనం న్యాయం చేయాలి. ఫస్ట్ కస్టమర్కు న్యాయం చేయాలి, మనం చేసే ఫీల్డ్కి న్యాయం చేయాలి, మనం ఎలాంటి మోసం లేకుండా ఒక కస్టమర్కి ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తున్నాం అనేది చెప్తే దానిపైన మనకు మంచి ఉంటుంది, వచ్చే వాళ్ళకు కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది. భయపడాల్సిన అవసరం లేదు, దేనికైనా భయపడద్దమ్మా. ఫస్ట్ మనం కష్టపడాలి, కష్టపడ్డ తర్వాత ఫలితం అదే వస్తుంది. కష్టపడకుండానే ఫలితం రావాలంటే ఏది రాదు. మ్యామ్ ఈరోజు వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ సెమినార్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు కాబట్టి, సో ఈ ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్, సో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? అదే ఇందాక నువ్వు అడిగావు చూడట, ఏమని ఉందంటే చాలా మందికి డబ్బు సంపాదిస్తున్నారు. ఇవాళ రేపు ఒకప్పుడు డబ్బు సంపాదించడం చాలా కష్టం, ఇప్పుడు చాలా ఈజీ. అంటే పిల్లలు బాగా చదువుకుంటున్నారు, బాగా చదువుకొని మంచి మంచి ఉద్యోగాల్లో ఉంటున్నారు, చిన్న చిన్న బిజినెస్లు కూడా హైదరాబాద్ సక్సెస్ఫుల్గా రన్ చేసుకుంటున్నారు. అన్ని విధాలుగా డబ్బులు ఉన్నాయి ఇప్పుడు, కానీ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియట్లేదు. చాలా మందికి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలి, అయితే పోయి రాంగ్ చోట ఇన్వెస్ట్ చేసి ఇబ్బంది పడి ఏదో ఇబ్బందులు పాలవుతున్నారు. సో మాకు అనిపించింది ఏంటి అంటే కస్టమర్కి, ఒక ఇన్వెస్టర్కి ఎవరైతే డబ్బు సంపాదించి మేము మా పిల్లల కోసం ఒక బంగారు భవిష్యత్తుని ఏర్పాటు చేయాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకు ఒక చిన్న అవేర్నెస్ తీసుకొద్దాము. భూమి మీద ఇన్వెస్ట్ చేయండి, ఫస్ట్ ఎక్కడెక్కడో ఇన్వెస్ట్ చేయొద్దండి. కొంతమంది ఏంటంటే బ్యాంక్లో పెట్టుకుందాంలే సేఫ్ ఉంటుంది అనుకుంటారు, కానీ బ్యాంక్లో పెట్టుకుంటే ఏమొస్తుంది అది చెప్పాలి అనుకున్నాము. ప్లస్ ఇల్లు మీద ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటారు. మీకంటూ ఒక ఇల్లు ఉందనుకోండి, దాని తర్వాత మీరు మళ్ళీ ఇల్లు తీసుకోవడం వల్ల అది కాదు సేఫ్టీ. ఎగ్జాక్ట్లీ, అది సేఫ్టీ కాదు. సో ఎప్పటికైనా అప్రిషియేషన్, ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఎలా అప్రిషియేషన్ ఉంటుందో ఒక అపార్ట్మెంట్ మీదనో ఒక ఇల్లు మీదనో ఇన్వెస్ట్ చేస్తే డిప్రిషియేషన్. ఇల్లు ఎక్కడ ఉంటుంది, సిటీ సెంటర్లో ఉంటుంది. ఆల్రెడీ అది స్టార్టెడ్ పొజిషన్లోకి వెళ్ళేసినాయి, రేట్లన్నీ ఎంత పెరగాలో అంత పెరిగినాయి తప్ప
మీకు మరీ ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ హెవీ అప్రిషియేషన్ వచ్చేది సిటీలో ఉండవు. అంటే భూమి మీద ఇన్వెస్ట్ చేస్తే, అంటే అవుట్స్కట్స్ లో, అంటే సిటీ ఎక్కడైతే ఫుల్ డెవలప్ అయ్యి ఎండ్ అయి ఉంటుందో దాని తర్వాత నుండి నెక్స్ట్ కమింగ్ 50-60 కిలోమీటర్స్ రేడియస్ లో మీ బడ్జెట్ అనుగుణంగా మీ ఎంత ఇన్కమ్ ఉంది, మీ బడ్జెట్ ఏంటి అనే దాని మీద మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది నేను చెప్పిన ఈ అప్రూవల్స్, టైటిల్ క్లియర్ ఉందా లేదా, ఇవి చూసుకొని మీరు ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు హెవీ రిటర్న్స్ వస్తాయి అనేది మనం కస్టమర్కి అవేర్నెస్ తీసుకురావడం కోసం ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు కొన్ని ఇంటర్వ్యూస్ చేశాను. బట్ ఆ ఇంటర్వ్యూస్లో ఏంటంటే చాలామంది కొంతవరకు నాకు చెప్పింది ఏంటంటే ల్యాండ్స్ తీసుకుంటారు అండ్ హౌజెస్ కొనుక్కుంటారు. బట్ ఏంటంటే వేరే చోటు కన్నా ఎక్కువ హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఎందుకంటారు? అది నేను ఇందాక ప్రోగ్రామ్ లో మీటింగ్ లో చెప్పాను క్వశ్చన్. విన్నాను. ఏంటి అంటే యాక్చువల్గా ఇన్వెస్ట్మెంట్స్ అనేసి రకరకాలు ఉన్నాయి. కొంతమంది పూర్వం నుండి ఎఫ్డీలని, ఆర్డీలని, అంటే రెగ్యులర్ గా అంటే నార్మల్ గా డిపాజిట్ మ్యూచువల్ ఫండ్స్ అని చేస్తుంటారు, షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తుంటారు, రకరకాలుగా ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్స్. ఎల్ఐసిలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ అనేది ఏంటంటే ల్యాండ్. దాని ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నాయి మనకు. ఒకప్పుడు దిల్సుఖ్ నగర్ ఎలా ఉండేది, ఒకప్పుడు దిల్సుఖ్ నగర్ తర్వాత చైతన్యపురి, హయత్ నగర్, అలా హైటెక్ సిటీ సైడ్ చూసుకుంటే రాళ్ళు, గుట్టలు, కొండలు. ఎగ్జాక్ట్లీ, అవునవును. అలాంటిది ఈ రోజు హైటెక్ సిటీ ఒక మరో ప్రపంచం. మనం ఫారెన్ లో ఉన్నామా అంటే మార్నింగ్ టైం వెళ్తే మనకు తెలియదు, ఓన్లీ బిల్డింగ్లు మాత్రం చూడొచ్చు. కానీ మీరు ఈవినింగ్ 6 తర్వాత హైటెక్ సిటీ సైడ్ వెళ్తే మాత్రం మనం ఏ ఫారెన్ కంట్రీలోనో ఉన్నామా అనే తలంపు మనకు కనిపిస్తుంది. అంటే ఆ లెవెల్లో డెవలప్మెంట్ అవుతుంది సిటీ. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను ఫ్యూచర్ సిటీ అని. ఈ ఫ్యూచర్ సిటీ గురించి మన రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్, ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో, విపరీతమైన ఫోకస్ చేస్తుంది. అంటే మళ్ళీ మనకు ఒక ఛాన్స్ వచ్చింది. ఓకే, మన ఇన్వెస్టర్స్ అందరికీ, అది మీరైనా కావచ్చు, నేనైనా కావచ్చు, మనం ఎవరైతే అవగాహన లేకుండా పూర్వం తప్పు చేస్తున్నామో, ఇన్వెస్ట్ చేయకుండా, దూరం ఆలోచించకుండా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ ఎగ్జాంపుల్స్ ఈరోజు తీసుకొని దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ మనం ఇన్వెస్ట్ చేస్తే మనకు ఆ లెవెల్లో రిటర్న్స్ వచ్చే ఛాన్స్ మళ్ళీ మనకు ఒకటి ఇచ్చింది. ఆ ఇన్వెస్ట్మెంట్ మనం ఇప్పుడు చేయగలిగితే 100% హెవీ రిటర్న్స్. అంటే అప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి 98 నుండి ఈ రోజు వరకు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి వచ్చిన రిటర్న్స్కి హాఫ్ ద పీరియడ్, క్వార్టర్ ద పీరియడ్ లోపలనే వీళ్ళు హెవీ రిటర్న్స్ చూసుకొని లక్షల కోట్ల రూపాయల రిటర్న్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది. సో ఐ రిక్వెస్ట్ ఎనీ ఇన్వెస్టర్ టు ఫస్ట్ ఇన్వెస్ట్ ఆన్ ద సౌత్ పార్ట్. ఓకే మ్యామ్, చాలామంది చెప్పింది ఏంటంటే ఈ 1.5 yearలో వచ్చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ అనేది చాలా డౌన్ అయింది అనేసి అని చెప్పారు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? డౌన్ అయింది అంటున్నారు అమ్మా. డౌన్ ఏం కాలేదు. మన మార్కెట్ ఎట్లా ఉంటుందంటే ఎవరికి ఒకటి ఏదైనా చెప్తే దాన్ని దృష్టిలో పెట్టుకొని అదే మాట్లాడుతూ వెళ్ళిపోతుంటాం. కానీ డౌన్ ఎక్కడ కాలేదు. మీరు రిజిస్ట్రేషన్స్ ఆఫీస్ చూడండి, లేదా వేరే ట్రాన్సాక్షన్స్ ఎక్కడైనా మీరు గమనిస్తే ఎక్కడ మన రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో అసలు మనం ఇప్పుడు స్లాట్ బుకింగ్ అని అది టైం దొరకట్లేదు. అసలు రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి. ఇంకా ఎక్కడ డౌన్ఫాల్ ఉంది? డౌన్ఫాల్ ఏం లేదు. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఇంకా చాలా అంటే చాలా బిజినెస్ ఇంకా ఇంప్రూవ్ అవ్వబోతా ఉంది. కొంచెం డిఫరెన్స్ ఎక్కడ వచ్చిందంటే లాస్ట్ 2 years బ్యాక్ కొంచెం డిఫరెన్స్, అంటే అది ఎలక్షన్స్ మూవ్మెంట్ అయి ఉండొచ్చు, ఇట్లాంటి రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం గ్యాప్ వచ్చింది తప్ప నౌ ద మార్కెట్ ఈస్ వెరీ వెరీ గుడ్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ విటర్. థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.